వెల్కమ్ టు రుచిఫై. ఈరోజు వీడియోలో బండి మీద దొరికే మసాలా దోశల్లోని మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దీనికి గాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి తరుగు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అయితే ఇక్కడ ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కొద్దిగా అంటే సుమారుగా పావు కప్పు వరకు వాటర్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మసాలా దోశల్లోకి మసాలా అనేది రెడీ అవుతుంది. చివరగా మీరు కావాలనుకుంటే నిమ్మరసాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన మసాలాతో మసాలా దోశ